పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ మూవీ సూపర్ హిట్ అయింది. దాదాపు 900 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంత సాధించినా ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు ఈ మూవీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీలో వైలెన్స్, స్త్రీల పట్ల ద్వేషాన్ని, వేధింపులను ప్రోత్సహించేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ యానిమల్ సినిమాపై విమర్శలు చేశారు. బాహుబలి 2, కబీర్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని కామెంట్స్ చేసింది. కిరణ్ రావ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోనే కిరణ్ రావ్ వ్యాఖ్యలపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందించాడు. కొంతమంది ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. బాహుబలి 2, కబీర్ సింగ్ సినిమాలు స్త్రీల పట్ల ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఓ సూపర్ స్టార్ రెండవ భార్య చేసిన కామెంట్స్ నా అసిస్టెంట్ డైరెక్టర్ నాకు చూపించారు. వెంబడించటం, సమీపించటం మధ్య తేడా ఆమెకు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను. నేను ఆమెకు కాంబే చేసి కాదీ హై పాట గురించి అడగాలనుకుంటున్నాను. మీరు దిల్ సినిమాను చూసారా? అందులో అమ్మాయిపై రేప్కు ప్రయత్నించే పరిస్థితి సృష్టిస్తాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి అతడితోనే ప్రేమలో పడుతుంది. మరి ఇదంతా ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో నాకు అర్థం కావటం లేదు అంటూ కామెంట్స్ చేశాడు సందీప్. ఆమిర్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా నటించిన సినిమా దిల్. ఇందులో హీరోయిన్ తనపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు చేస్తోంది. దీంతో ఆమెపై దాడి చేస్తానని బెదిరించి భయపెడతాడు హీరో. కానీ ఆ తర్వాత ఆమెను విడిచిపెడతాడు. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కానీ ఈ సన్నివేశం మాత్రం అప్పట్లో విమర్శలకు దారితీసింది. ఇక ప్రస్తుతం యానిమల్ సినిమా ప్రముఖ OTT ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.